పూజలు హోమాలు పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత బెదిరింపులకు దిగడం, చివరికి చేతబడి పేరుతో భయపెట్టడం వంటి ఘరానా మోసాలకు పాల్పడిన ఎన్ఆర్ఐ పూజారిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో కూడా మోసాలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో కేసు మరింత సీరియస్గా మారింది. అసలు ఈ ఘరానా చీటింగ్ వెనుక ఉన్న కథ ఏంటి? వాచ్ ఇట్. హైదరాబాద్ ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న చామర్తి లచ్చరావు అలియాస్ రామశర్మ గోల్డ్ మెడలిస్ట్ పూజారిగా తనను తాను చెప్పుకునేవాడు. పూజలేమో కాని మాటలతో మాయ చేసేవాడు. పూజలు హోమాల పేరుతో కస్టమర్లకు దగ్గరై వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తాను వివిధ ప్రైవేటు కంపెనీల డైరెక్టర్గా, భార్యను కూడా ఏదో కంపెనీ డైరెక్టర్గా చెప్పుకుంటూ అందరికీ నమ్మకం కలిగించేవాడు. తన వ్యూహంలో బాధితులు చిక్కుకున్నారని గ్రహించిన తరువాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఐటీ బిజినెస్ విస్తరణ పేరుతో అత్యవసరంగా డబ్బులు కావాలని వసూలు చేసేవాడు. వడ్డీ ఎక్కువగా ఇస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకుని తర్వాత మొహం చాటేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా డబ్బులు తిరిగి అడిగితే రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల అండ ఉందని బెదిరించడంతో పాటు రౌడీ షీటర్లతో బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు. బాచుపల్లి ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఎం నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 29, 2025న కేసు నమోదు చేసి A1గా చామర్తి రామలక్ష్మీరావు, A2గా ఆయన భార్య చామర్తి ప్రమీలారాణి, A3గా మంచికంటి వెంకట రాఘవేంద్ర వరప్రసాద్ ను చేర్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులు నమోదు చేశారు. అమెరికాలో రావిపాటి జనార్దన్ రావు నిర్మించి నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహ సేవా సమితి దేవాలయంలో పూజారిగా చేసిన రామ్ శర్మ తన చేతివాటం ప్రదర్శించి అక్కడ కూడా యజమానికి శఠగోపం పెట్టాడు. గుడిపై చెడు ప్రచారం చేయడంతో పాటు దేవాలయానికి సమర్పించిన డొనేషన్లను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. లేటుగా మేల్కొన్న ఆలయ నిర్వాహకులు ఈ ఘరానా మోసగాడిపై అమెరికాలో కేసులు పెట్టారు. గుడికి నెగిటివ్గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ గుడి డబ్బులు కూడా అంటే గుడి వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ సో వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా సో ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. కాలిఫోర్నియాలోని ఓ దేవాలయంలో పూజారిగా చేరి అక్కడ కూడా దాతలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డొనేషన్లలో అవకతవకలకు పాల్పడి బినామీ ఖాతాలకు డబ్బులు మళ్లించినట్లు ఫిర్యాదులు రావడంతో అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి. లుకౌట్ సర్క్యులర్ జారీ కావడంతో భారత్కు తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి ఈ రామలచ్చారావు అనే అతని వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసినట్టు మనకు కంప్లైంట్ ఉంది. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. పూజల పేరుతో ఆధ్యాత్మిక ముసుగులో మోసాలకు పాల్పడే ఇలాంటి వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేసే ముందు పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.